జై శ్రీమన్నారాయణ. శ్రావణమాసం శనివారం. శ్రీ వెంకటేశ ప్రాతస్మరణం. ప్రాతస్మరామి రమయా సహ వెంకటేశం మందస్మితం ముఖసరోరుహకాంతిరమ్యం మాణిక్యకాంతి విలసన్మకుటోర్ధ్వపుండ్రం పద్మాక్షలక్ష్య మణికుండలమండితాంగం ప్రాతర్భజామి కరరమ్య సుశంఖచక్రం భక్తాభయప్రదకటిస్థల దత్తపాణిం శ్రీవత్సకౌస్తుభలసన్మణిభూషణోద్యత్ పీతాంబరం మదనకోటిసుమోహనాంగం ప్రాతర్నమామి పరమాత్మపదారవిందం ఆనందసాంద్రనిలయం మణిరూపురాఢ్యం ఏతత్సమస్తజగతామితి దర్శయంతం వైకుంఠమత్ర భజతాం కరపల్లవేన. శ్లోకత్రయస్య పఠనం దినపూర్వకాలే దుఃస్వప్నదుష్యగుణదుర్భయపాపశాంత్యై నిత్యం కరోతి మతిమాన్ పరమాత్మరూపం శ్రీవేంకటేశనిలయం వ్రజతి స్మయోసౌ. ఇది శ్రీ వెంకటేశ ప్రాతస్మరణం. అర్థం కానీ భావం కానీ తెలుసుకోకుండా శ్లోకాలు పఠించడం వ్యర్థమని పెద్దల అభిప్రాయం. కావున భావం సూక్ష్మంగా స్థూలంగా, చిరునవ్వుతో కూడిన పద్మం వంటి రమ్యమైన ముఖం కలవాడ, మాణిక్యకాంతితో ప్రకాశించే ఊర్ధ్వపుండ్రములు నిలువుబొట్టు కలవాడ, పద్మం వంటి కన్నులు కలవాడ, మకరకుండలముతో ప్రకాశించువాడా అని ఉదయకాలంలో నిన్ను భక్తులు స్మరిస్తున్నారు వెంకటేశ్వర స్వామి. చేతులయందు రమ్యముగా శంఖచక్రమును ధరించినవాడా, భక్తులకు అభయమిచ్చే చేయి కటస్థలముపై ఉంచుకున్నవాడా, శ్రీవత్సము కౌస్తుభము మొదలగు భూషణములతో ప్రకాశించువాడా, పీతాంబరమును ధరించి కోటి మన్మథ కాంతితో ప్రకాశించువాడా అని భక్తులు ప్రాతస్మరణంలో భజిస్తున్నారు స్వామి. మీ యొక్క పదారవిందములను ఆనంద నిలయమును సమస్త జగతికి దర్శన భాగ్యమును కలిగించుచున్నావు స్వామి. నీ నివాసమే సాక్షాత్ వైకుంఠమని భక్తులు ప్రాతస్మరణంలో నమస్కరిస్తున్నారు స్వామి. ఇలాంటి చక్కని అపూర్వమైన స్తోత్రాలు మీ ముందుకు రావాలంటే ఆచార్య శ్రీ సూక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. స్వస్తి.